హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనము ఓవర్లేస్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఓవర్లేలో మనం గ్రేడియంట్ ఓవర్లే చూసాము. సో దాని తర్వాత ప్యాటర్న్ ఓవర్లే ఒకటి ఉంది, నెక్స్ట్ కలర్ ఓవర్లే ఒకటి ఉంది. ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్గా ప్యాటర్న్ ఓవర్లే అనే పర్టికులర్ ఆప్షన్ గురించి చూద్దాం. అది ఎలా యూజ్ చేయొచ్చు. ప్యాటర్న్ అనగానే బేసిక్గా అది రిలేటెడ్ టు ఫ్యాషన్ డిజైనింగ్ అండి. అంటే మీకు డ్రెస్సెస్ పైన మనం రెగ్యులర్గా చూస్తుంటాం, శారీస్ పైన కానీ, బెడ్షీట్స్ పైన కానీ, పంజాబీ సూట్స్ పైన, వీటి పైన చూస్తుంటాం. ప్లస్ మనకు డిజైనర్స్లో, వెబ్ డిజైనర్స్లో, ఎస్పెషల్లీ మనకు బ్యానర్ బ్యాక్గ్రౌండ్స్లో కూడా ఎక్కువ కనపడుతుంటాయి ఈ ప్యాటర్న్స్ అనేటివి. ఓకేనా, ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక 2 పిక్చర్స్ తీసుకుందాం. సో ప్రాబబ్లీ ఇవి అవసరం లేదు మనకి ఇక్కడ. సో లెట్ us టేక్ దిస్. ఈ పిక్చర్ ఒకటి తీసుకుందాం. సో ఈ పర్టికులర్ వీడియోలో క్విక్ సెలెక్షన్ టూల్తో ఈ డ్రెస్ వర్క్ సెలెక్ట్ చేసేద్దాం మనం. ఓకేనా, ఫైన్. సెలెక్ట్ చేసేసాను. సో నేనేం చేస్తున్నానంటే రిఫైన్ టూల్ ద్వారా కొంచెం స్మూత్ చేసుకొని దీన్ని కంట్రోల్ చేయన్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ ఏరియా వరకు మీకు కొంచెం జూమ్ చేద్దాం. ఈ ఏరియా మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేద్దాం మనం. ఓకేనా, ఫైన్. మరి ఇది ఎలా ఎగ్జాక్ట్గా తీసేయచ్చు అంటే ఇలా సెలెక్ట్ చేసేసుకొని స్లోగా, బట్ ఇట్ టేక్స్ టైం. నేను అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను మీకు, బట్ మీరు కొంత టైం స్పెండ్ చేసి చేయండి దీన్ని. ఓకేనా, ఫైన్. సో ఈ ఐ డ్రాపర్తో దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఇలా ఫిల్ చేద్దాం, లేదంటే కొంచెం ఫెదర్ ఇద్దాం. సెలెక్ట్లో మోడిఫై ఫెదర్ ఒక 6 ఇచ్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్, లేదంటే మీకు కంటెంట్ అవేర్ బెటర్ ఏమో ట్రై చేద్దామా. ఫిల్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్, ఫైన్. కంటెంట్ అవేర్ కొంచెం బెటర్ అనమాట. ఈ ఎరేజర్ టూల్ తీసుకొని ఈ ఎక్స్ట్రా ఏరియాస్ ఉన్నాయిగా అవి మనం కొంచెం లైట్గా ఎరేజ్ చేసేద్దాం. ఓకేనా, వండర్ఫుల్. సో ఇది ప్యాటర్న్ ఓవర్లే యూజ్ చేసే ముందు కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట. ఫైన్. ఈ పర్టికులర్ ఏరియాలో నాకు కొంచెం ప్యాటర్న్ కావాలి. ఇక్కడ మనకి కొన్ని ప్యాటర్న్స్ నెట్లో మీరు hundreds ఆఫ్ ప్యాటర్న్స్ దొరికిపోతాయండి. సో నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను. ఇది ఈ ఏరియా నేను ఎడిట్లో డిఫైన్ ప్యాటర్న్ అన్నాను. ఓకేనా, ఇది మై PATTREN ప్యాటర్న్ 1 అని ఇస్తాను. ఓకేనా, క్లోజ్ చేశాను. ఇక్కడ నేను దీన్ని డైరెక్ట్గా ప్యాటర్న్ ఓవర్లేని క్లిక్ చేసినప్పుడు మన ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ వస్తాయి కదా. ఇప్పుడు నేను చేసిన ప్యాటర్న్ ఇది. ఓకేనా, ఈ ప్యాటర్న్లో మీకు సైజ్ ఎంత కావాలి. సో మీరు అప్ యారో డౌన్ యారోస్తో దీన్ని సేవ్ ఒక 50 ఇచ్చాను. ఓకేనా, ఫైన్. ఇలా. సో ఇప్పుడు మీరు దీన్ని చూడండి, ఇదండి. సో ప్యాటర్న్ ఓవర్లే ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మీకు సల్వర్ కమీజెస్ వీటిల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, ఇది ఒక డ్రెస్ ఉంది ఆల్రెడీ, ఫైన్. ఇలాగే దీంట్లో మీకు ఏ ప్యాటర్న్ యూజ్ అవుతుంది, ఇది యూజ్ చేద్దాం. ఇది చాలా చిన్నగా ఉంది, బట్ టేక్ లార్జ్ సైజ్. సో లార్జ్ సైజ్ అంటే సో ప్రాబబ్లీ ఇది యూజ్ చేద్దామా, ఆర్ సో ఫైన్. ఒక్కసారి కొంచెం లార్జెస్ట్ సైజ్ ఉంటే మీకు బాగుంటుంది అని చూస్తున్నా నేను. సో దీని సైజ్ ఎంత ఉంది. సో ఫైన్, లెట్ us టేక్ దిస్. సో కాపీ చేసేసుకొని సో న్యూ డాక్యుమెంట్లో పేస్ట్ చేశాను. ఓకేనా, ఇది. సో దీన్ని మనం డిఫైన్ చేయొచ్చుగా ప్యాటర్న్ ఇందాకట్లాగానే. సో ఇది ప్యాటర్న్ 2. మరి ఈ డ్రెస్లో ఎక్కడ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఈ ఏరియాలో కూడా ఫిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్విక్ సెలెక్షన్ టూల్తో ఈ ఏరియా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ ఏరియా కావాలి, ప్లస్ ఈ ఏరియా కావాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్స్ నాకు అవసరం లేదు. నా ఓన్ ప్యాటర్న్స్ నేను ఈ 2 ఏరియాస్లో యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. సో ఈ పాలీగన్ టూల్తో ఎక్స్ట్రా ఏమన్నా వచ్చుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేసుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. ఫైన్. సో అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు నేను ఈ రిఫైన్ టూల్తో మీరు చూసుకోవచ్చుగా అది ఎంతవరకు వచ్చిందనేది. ఫైన్. ఓకే. సో ఇప్పుడు ఓకే, కంట్రోల్ J, కాపీ పేస్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది ఇది. సో ఇక్కడ దీనికి మనం ప్యాటర్న్ ఓవర్లేలో ఇప్పుడు మనం యూజ్ చేసిన ప్యాటర్న్ ఇదే కదా. సో ఇలా యూజ్ చేయొచ్చు. దీనికి సైజ్ ఎంత కావాలి, 50. ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి చూశాను అనుకోండి, ఇలా కనబడుతుంది. ఓకేనా, ఈవెన్ మీరు ఎంటైర్ డ్రెస్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను టేక్ అనదర్ పిక్చర్. సో ఈసారి ఇది తీసుకుందాం. ఓకేనా, ఈ ఏరియాలో నాకు ఈ ఎంటైర్ టీ షర్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ ఏరియాలో కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి రీచెక్ చేసుకోండి అంత పర్ఫెక్ట్గా ఉందా లేదనేది. సో ఈ ఏరియాలో నాకు ఈ మైనస్ టూల్తో
ఈ హెయిర్స్ అవసరం లేదుగా మనకి. సెలెక్ట్ చేసి ఈ హెయిర్స్ వరకు నాకు అవసరం లేదు కాబట్టి సో రిఫైన్లో ఇది నాకు అవసరం లేని ఏరియాస్ కాబట్టి నేను వాటిని రిమూవ్ చేసేస్తున్నాను ఇలా. ఓకేనా. సో వీటిలో ఓకే, కంట్రోల్ చే. ఓకేనా, ఫైన్. ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏ ప్యాటర్న్ కావాలి, ఇక్కడ చూడండి హండ్రెడ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్యాటర్న్ కావాలి. సో ఎడిట్లో డిఫైన్ ప్యాటర్న్, ఫైన్. సేమ్ ప్రాసెస్ యాక్చువల్గా, కాబట్టి ఇన్ని అసైన్మెంట్స్ ఎందుకు ఇస్తున్నానంటే బట్ మీకు ఒక్కొక్క రిజల్ట్, ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క రిజల్ట్ వస్తుంటుంది అది. సో ఇలా వస్తుంది అది. ఓకేనా, చూడండి ఇది. సో ఇవి కాకుండా మీకు టెక్స్ట్ పైన కూడా యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిట్ టు స్క్రీన్లో, సో ఈసారి నేను 2015 లేదంటే PATTERN ప్యాటర్న్, లేదంటే జస్ట్ 20515 ఇదే పెడదాం. ఇది కొంచెం బాగుంటుంది. ఎక్కువ స్క్రీన్ పెట్టేసుకొని ఎడిట్ ప్యాటర్న్ ఓవర్లే. ఇక్కడ చూడండి మనం చేసిన ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. మీకు ఏ ప్యాటర్న్ కావాలనేది మీ ఇష్టం. సో నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను. దీనికి మళ్ళీ మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాప్ షాడోలో మళ్ళీ సైజు, బెవల్ అండ్ ఎంబోస్, సైజెస్ ఇలా చాలా చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. అలాగే మీకు ఇన్నర్ కాకుండా పిల్లో ఎంబోస్ ఇచ్చారనుకోండి ఇలా వస్తుంది. సో ఈ పిల్లోలో మళ్ళీ మీకు సైజ్ డెప్త్ తగ్గించుకోవాలి, ఇలా తగ్గించుకోవచ్చు. ఓకేనా, టెక్స్ట్ పైన యూజ్ చేయొచ్చు, పిక్చర్స్ పైన యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలా యూజ్ చేయొచ్చో చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సైజులో ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ బ్యానర్, నా వెబ్ బ్యానర్, కంట్రోల్ క్లిక్ చేసి ఒక న్యూ లేయర్ తీసుకొని దీంట్లో మీకు నచ్చిన కలర్, ఎనీ కలర్, సే ఇలా ఫిల్ చేశాను. వీటికి కూడా గ్రేడియంట్ ఓవర్లే ఇచ్చాను. గ్రేడియంట్ ఓవర్లేలో మీకు నచ్చిన గ్రేడియంట్ ఒకటి ఇవ్వండి. సే ఒక బ్లూ కలర్, అలాగే సెకండ్ డార్క్ బ్లూ ఇస్తున్నాను. ఓకేనా, సే ఇది డార్క్ బ్లూ. దీంట్లో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి ప్యాటర్న్ ఓవర్లే ఇచ్చేటప్పుడు ఏదైనా ఒకటే ఉండాలి. గ్రేడియంట్ ఓవర్లే పైన ప్యాటర్న్ ఓవర్లే పనిచేయదు. అందువల్ల నేను వాటిని కంబైన్ చేసి ప్యాటర్న్ ఓవర్లే ఇస్తున్నాను. నేను ఇందాకే చెప్పాను ప్రీవియస్ ట్యూటోరియల్లో, ఏదైనా మీకు ఒక్కటే ఇవ్వాలి అనేసి ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఒపాసిటీ తగ్గిస్తున్నాను. మీకు చూడండి అది లైట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సే ఒక 10 ఇచ్చాను. ఇక్కడ చూడండి మీకు చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకే, సే ఇక్కడ 50% ఆఫ్ ఆఫర్ సంథింగ్. మీకు బ్యానర్స్ కనబడుతుంటాయి ఇలా ఒక్కొక్క సైట్లో. 50% ఆఫ్ ఆఫర్లో నేను ఇక్కడ సో కంట్రోల్ క్లిక్, దీన్ని డిలీట్ చేసేసి ఈ మొత్తాన్ని కంబైన్ చేసేసి దీన్ని ప్లస్ ఒక కొత్త లేయర్ని దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. కంట్రోల్ C, కంట్రోల్ V. దీనికి మళ్ళీ మీరు గ్రేడియంట్ ఓవర్లే కానీ అవుటర్ గ్లో కానీ ఇస్తే బెటర్, మీకు కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. సే అవుటర్ గ్లో, ఇన్నర్ గ్లో ఇవన్నీ చూసాం మనం. సో ఇది ఇన్నర్ గ్లో, చూడండి ఇది ఇన్నర్ గ్లో. దీంతో పాటు అవుటర్ గ్లో కూడా ఇస్తున్నాను నేను. ఓకేనా, వీటి వల్ల ఏంటంటే మనకి బ్యానర్, వెబ్ బ్యానర్స్లో మీకు ఇవి చాలా రోల్ ప్లే చేసే ఆప్షన్స్ అనమాట. లోదు అనుకుంటే ఓన్లీ ఇన్నర్ గ్లో విత్ డ్రాప్ షాడో. ఓకేనా, డ్రాప్ షాడోలో లైట్ బ్యానర్. దీన్ని మళ్ళీ పింప్ చేస్తే బాగుంటుంది కదా. పింపింగ్ అనేది మీకు చాలా ట్యూటోరియల్స్లో మనం చూస్తూ వచ్చాం. సో ఒక న్యూ లేయర్ తీసేసుకొని ఇక్కడ న్యూ లేయర్, దీన్ని బ్లాక్ ఇచ్చి దీనికి బ్లర్ ఇస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం పింప్ అవుతుంది ఇలా. ఓకేనా, ఫైన్. దీన్ని ఒపాసిటీ ఇక్కడ కొంచెం తగ్గించుకుంటే ఆ డెప్త్ అనేది బయటకు వస్తుంది. ఫైన్. ఇవి ప్యాటర్న్ ఓవర్లేస్లో ఇన్ని రిజల్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిట్స్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ ఓవర్లే. టేక్ కేర్, సీ యూ సూన్.